క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుతూ బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి యెషయా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనము 2వ లైన్ నుంచి చదువుకుందాము. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. క్రీస్తునందున ప్రియులారా, మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుస్తున్నాను. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారో వారిని దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని కార్యాలు చేయాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడో వాళ్ళను దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క కృపలో ఉంటారో వాళ్ళను దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు. ఆయన కార్యం వారి ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడు. దేవుని ఆనందించే వారిని దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడే వారిని దేవుడు పిలుచుకునేవాడుగా ఉంటాడు పిల్లరా. కాబట్టి దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటారో వారందరినీ కూడా దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని చేత పిలువబడుతుంటారు. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు పిల్లరా. కాబట్టి ఎవరైతే దేవుని చేత పేరు పెట్టి పిలువబడినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా మౌనం దాల్చగా దేవుని యొక్క పనిని నెరవేర్చవలసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని కార్యాన్ని చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. నెరవేర్చవలసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పి ఉన్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఒకవేళ మనతో కానటువంటి పని ఉన్నట్లయితే మరి దేవుడు ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు. దేవుడే నెరవేరుస్తాడు. దేవుడు తన పనిని జరిగించుకుంటాడు. మరి దేవుడు ఉద్దేశించిన విషయాలన్నింటినీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడుగా ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనము దిగులు చెందక చింత మానుకొని మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా, దేవుని చిత్తాన్ని ప్రేమించేవారుగా మనము ముందుకు సాగుదాము. ధైర్యంగా ముందుకు వెళ్దాం ప్రియులరా. ఆయన కార్యక్రమాల యందు స్థిరమై కదలని వారమై మనము ముందుకు సాగేవారంగా ఉందాం. ఎందుకంటే ఆయన రాకడ సమీపమై ఉంది. ఆయన రాకడకు సూచనలు అనేకము జరుగుతున్నాయి. కాబట్టి ఏ విషయం కూడా వ్యాధులకు, బాధలకు, శోధనకు భయపడక మరి దిగులు చెందక ఏమి కూడా చేయవు ప్రియులరా. కాబట్టి మరి మీరందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమించేవారుగా ఉంటూ మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మరి దినములు చెడ్డ వెనుక సమయమును పోనీ యొక్క ప్రార్థనలలో కూర్చొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేయొచ్చు. దేవుని సారూప్యంలోనికి దేవుని రాకడ పర్యంతరం ఎదుగుతారని ఆశిస్తూ మరి ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఎవరెవరు ఎట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించండి, తాకండి, ముట్టండి, సాయం దయచేయండి. ప్రతి వ్యాధి బాధ నుంచి, ప్రతి ఒక్క సంకట పరిస్థితుల నుంచి, ప్రతి విధమైనటువంటి మరి కోలుకోలేనటువంటి పరిస్థితుల నుంచి ఉన్నటువంటి ప్రజలను విడిపించండి. మరి పడకలో ఉన్నటువంటి వారిని, మరి తండ్రి లేవలేనటువంటి వారిని, నడవలేనటువంటి వారిని లేచి నడిపించండి ప్రభు. ఇప్పుడే నడుచుదురుగా కేసునాములు, ఇప్పుడే వారి యొక్క అవయవాలన్నీ కూడా పనిచేయును గాక. మీ కృప చూపబడును గాక. మీ నామం గణపరచబడును గాక. మీ కార్యాలు జరుగును గాక. మీ రాజ్యం కట్టబడును గాక. ఇంకా తండ్రి ఎవరెవరైతే మరి ఐసీయూలో ఉన్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి. మరి తండ్రి క్షేమంగా ఇంటికి తీసుకుని రండి తండ్రి. ఆరోగ్యము, నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయండి. ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి విడిపించండి. తండ్రి ఉద్యోగాలు లేని యవన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయండి. సహాయం దయచేయండి. ప్రతి విధమైనటువంటి కృప అనుగ్రహించండి. నెమ్మది అనుగ్రహించండి. మరి తండ్రి ఇంకా ఆయా విధాలుగా తండ్రి మరి బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీసా కొరకు ఎదురు చూసే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీసా అనుగ్రహించండి. మీరే తండ్రి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించి నడిపించుదురని ప్రార్థన చేస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీ ప్రణాళిక చొప్పున నీ ప్రియులకు మీరు అనుగ్రహించండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి.
ఇంకా ఆయా విధమైనటువంటి సమస్యల చేత బాధపడే వారందరినీ కూడా విడిపించండి, 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 విడిపించండి. కార్యం జరిగించండి. ఇప్పుడే విడుదల కలుగును గాక, యేసునామములో కలుగును గాక, కలుగును గాక, విడుదల కలుగును గాక. మీ కార్యాలు జరుగును గాక, యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి బంధకాల కట్ల నుంచి విడుదల కలుగును గాక. కులకట్ల నుంచి, మత కట్ల నుంచి, ఆచార కట్ల నుంచి, వ్యవహారాల కట్ల నుంచి, అన్ని రకాలైనటువంటి కట్ల నుంచి విడుదల కలుగును గాక. సాతాను బంధకాల నుంచి విడుదల కలుగును గాక. కృప కలుగును గాక. మీ చిత్తం నెరవేర్చబడును గాక. తండ్రి స్తోత్రం నైనా. కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, నైనా కలహము, ఇవన్నీ కూడా నేను తొలగించుకొని జీవించదుము గాక. కనికరం చూపించి కార్యం జరిగించుదురని, ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపరచుదురని యేసునామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.